హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మరి అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి పొద్దున్నైతే నేనైతే 7ంటికి అయితే లేచాననమాట. లేచి మా సార్కైతే టిఫిన్ పెట్టాను. మరి తినేసాడు. లోపలైతే క్లీన్ అంతా మరి ఇల్లంతా క్లీన్ అయితే చేసేసానండి. మరి ఇంకా పిల్లలు వేయలేదు. పిల్లలు వేస్తేనే వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టాలన్నమాట. మరి ఇప్పుడైతే నేను ఇదైతే మొత్తము క్లీన్ అయితే చేస్తున్నాను. ఈ వాటర్తో తడిగుడ్డ తీసుకొని ఈ వాటర్లో అయితే సెంట్ అయితే కలిపింది మా మేడము. చాలా రీగా అంటే వాసన బాగా వస్తుందండి. మరి తీసుకొని నేనైతే ఇక్కడైతే ఈ టేబుల్ ఈ గాజుటి ఇవన్నీ అయితే మొత్తం ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి. ఇది క్లీన్ అయిపోయినాక మరి నేను పోయి ఇప్పుడైతే 11 అయింది టైము. మరి నేను పోయి ఏదో ఒకటి కొద్దిగా చాయో టీయో ఏదో ఒకటి తిని మరి రొట్టె ముక్క బ్రెడ్ ముక్క ఏదో ఒకటి మన కడుపుకి అయితే కొంచెం వేసుకోవాలి. వేసిన తర్వాత అయితే మనం వంట అయితే మొదలు పెట్టాలండి. సరేనా? మరి వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సరేనా? అయితే మా పిల్లలకైతే స్కూల్లో ఇచ్చారన్నమాట. ఎలా ఉన్నారు చూడండి. మరి పిల్లలు అయితే స్కూల్లో అయితే ఫస్ట్ వచ్చారని మరి మార్కులు అయితే ఎక్కువ వచ్చాయని మరి అయితే పిల్లలకైతే ఇచ్చారనమాట. చిన్న ఉంది, పెద్ద ఉంది. ఈ రెండు ఒకరికి, మరి ఈ రెండు వచ్చి ఒకరికి, ఈ రెండు ఒకరికి చెరు రెండు అయితే ఇచ్చారనమాట. మా సార్ అయితే ఇలా అయితే పెట్టాడు. ఇక్కడ టేబుల్ పైన అయితే ఇలా పెట్టాడు. ఇద్దరు కొడుకులు ఇవి రేయి పగులు అస్సలు నిద్రపోయిందండి. పిల్లలకి చదువు అనేసి భలే కేర్ తీసుకుంటాడనమాట. పిల్లల దగ్గర చాలా ఇంట్రెస్ట్గా చదివిస్తాడు. నైట్ అయితే 2 వరకు చదివిస్తాడు. పొద్దున్నే నైట్ అస్సలు నిద్రపోనీడు అనమాట. పిల్లలకి చాలా కేర్ తీసుకొని పిల్లలకైతే చదువు చెప్పిస్తూ ఉంటాడు. మరి టీచర్లు అయితే ఇంటికి వస్తారు. మరి ఇంటికి వచ్చి చెప్తాడు. మా సారు చెప్తాడు. నైట్ అలా చెప్తాడు. చాలా కేర్ తీసుకుంటాడు అనమాట. పిల్లల దగ్గర మాత్రం చదువులో ఇలా అయితే ఇచ్చాడనమాట. మన జెండా వచ్చి వేరు. ఇక్కడ ఈ జెండా అయితే కోవిడ్లో ఇలానే ఉంటుందండి. ఈ కలర్ ఉంటుందన్నమాట జెండా కోవిడ్లో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. బాగున్నాయి కదా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ అద్దం చూడండి. మరి అద్దంలో ఇక్కడ వచ్చిన గెస్ట్లు అయితే దానికి ఈ అద్దంలో చూసుకొని మేకప్ చెడిపోయిందా బాగుందని ఇలా అనుకోను. ఇక్కడైతే సెంట్ బాటిల్ ఉన్నాయి కదా. మరి ఆ సెంట్ అయితే కొట్టుకుంటూ ఉంటారండి. ఎలా ఉంది? బాగున్నాయా? చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చి బొక్కురు పెడతారు. ఈ కడ్డీలు అగరబత్తీలు పెడతారనమాట. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. స్మెల్ వస్తూ ఉంటుంది ఇళ్ళంతా మొత్తము. వాటికి వాడేవి అనమాట. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి చెట్టు అండి ఇది. బాగుంది కదా. కింద అయితే రాళ్ళు ఉన్నాయి. ప్లాస్టిక్ చెట్టు అండి. ఎలా ఉంది? బాగుందా? హాలు ఇప్పుడైతే ఇవన్నీ అయితే శుభ్రం చేశాను అనమాట. వీటితో ఎంత సెంటు నీళ్ళు అనమాట. ఇవి వాటర్లో కలిపింది. మరి అయితే నేనైతే ఇదంతా మొత్తము శుభ్రం చేశాను. ఇప్పుడు పొద్దున్నే అంతా తోసేసాను చెత్త. మరి తడిగుడ్డ పెట్టాను. మరి ఇప్పుడైతే నేను ఇదైతే ఎంత అయితే క్లీన్ అయితే చేస్తున్నానండి. ఇదంతా తడిగుడ్డ తీసుకొని మరి క్లీన్ అయితే చేస్తున్నాను. ఎలా ఉంది? బాగుందా? హాలు ఇక్కడ కనపడుతుంది కదా టీవీ అండి. అది బయట కనెక్షన్ ఇచ్చినారు కెమెరాలకి. మరి లోపలైతే బయట ఎవరు పోయేది మొత్తం అందరు కనపడతారండి లోపలికి టీవీలో. మరి కెమెరాలు అయితే కనెక్షన్ ఇచ్చారు. ఇది హాల్ అండి, పెద్ద హాలు. ఇలాంటి హాల్ 4 ఉన్నాయి. ఇదొక్కటే కాదండి. ఇక్కడ ఆడవాళ్ళు అయితే కూర్చుంటారనమాట బంధువులు వచ్చినప్పుడు. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మరి నాకైతే లోపల పని అయిపోయిందండి. ఇప్పుడైతే నేనైతే ఇంక వంట రూమ్లోకి వెళ్ళాలి. వంట అయితే మొదలు పెట్టాలన్నమాట. చూడండి ఎలా ఉంది. బాగుంది కదా.